హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు మన ఛానల్‌లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో రాబోతుంది. అదేనండి, బేబీ కడుపులో వీక్ బై వీక్ ఎలా డెవలప్ అవుతుందో చూద్దాం ఫస్ట్ మంత్‌లో. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్‌లీ ఒక అమ్మాయి నుంచి అమ్మతనంలోకి ఎంటర్ అవుతున్నాము అంటే ఏదో తెలియని హ్యాపీనెస్. ఒక మిరాకిల్‌ని మనం సృష్టించబోతున్నాము. మన అందరి జీవితం ఒక చిన్న మిరాకిల్‌తో మొదలవుతుందండి. యూ వోంట్ బిలీవ్ ఇట్, బట్ ఎ ఫుల్ హ్యూమన్ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ సింగిల్ మైక్రోస్కోపిక్ సెల్. షాక్ కదా! ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ మిరాకిల్‌ని మనం విట్నెస్ చేయబోతున్నామండి. అదే అండి, వీక్ బై వీక్ బేబీ ఎలా డెవలప్ అవుతుంది ఫస్ట్ మంత్లో చూద్దాము. దిస్ వీడియో ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎక్స్పెక్టింగ్ మదర్, ఇట్స్ ఫర్ ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్ అండ్ ఎనీవన్ హూ వాంట్ టు అండర్స్టాండ్ ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ లైఫ్. సో లెట్స్ బిగిన్ దిస్ అమేజింగ్ అడ్వెంచర్ ఇన్ ద ఊమ్. స్కిప్ చేయకండి, ఎవ్రీ సెకండ్ ఈజ్ మిరాకిల్ అండి. ఇప్పుడు మనం వీక్ 1లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ వీక్లో మిరాకిల్ జరుగుతుందండి. ఓవ్యులేషన్ జరుగుతుంది. అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. స్పర్మ్లో ఎగ్ దగ్గరికి జర్నీ స్టార్ట్ చేసి ఆ 1,00,000 స్పర్మ్ సెల్స్లో ఒక సింగిల్ స్పర్మ్ ఎగ్ని ఫెర్టిలైజ్ చేస్తుంది. ఆ మూమెంట్లో లైఫ్ బిగిన్ అవుతుంది. ఇక్కడ జైటో ఫామ్ అవుతుంది. ఇప్పుడు జైటో చాలా ఫాస్ట్గా డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. 2 cells, 4 cells, 8 cells అలాగా. ఫెలోపియన్ ట్యూబ్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ డెస్టినేషన్ యూట్రస్కి రీచ్ అవుతుంది. ఈ స్టేజ్లో ఎంబ్రియో కనిపించదు, బట్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, క్రియేషన్ ఆఫ్ లైఫ్ అంటే మిరాకిల్ అనిపించిందా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా 7 days పడుతుంది. నెక్స్ట్ సెకండ్ వీక్ ఇక్కడ ఏంటంటే ఇంప్లాంటేషన్ అండ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. వీక్ 2లో ఈ జైకోట్ బ్లాస్టోకైట్గా మారుతుందన్నమాట. ఏదైతే ఇందక్కడ జైకోట్గా ఫామ్ అయిందో అది బ్లాస్టోకైట్గా మారుతుంది. ఇది ఒక హాలో బాల్ ఆఫ్ సెల్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్లాస్టోకైట్ యూట్రస్ వాల్ మీద ఇంప్లాంట్ అవుతుంది. వన్స్ ఇట్స్ ఇంప్లాంటెడ్, బాడీలో హెచ్సిజి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్లో డిటెక్ట్ అయ్యే హార్మోన్ అనమాట. కొన్ని ఉమెన్స్కి ఇప్పటికీ టైర్డ్నెస్, సోర్బెస్, మూడ్ స్వింగ్స్ లాంటి సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతాయి. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు? కామెంట్లో షేర్ చేయండి. ఇది కూడా 7 days. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి థర్డ్ వీక్, ఎంబ్రియో ఫార్మేషన్ అండ్ ఎర్లీ ఆర్గాన్స్. వీక్ 3లో రియల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్లాస్టోకైట్ ఎంబ్రియోగా మారుతుంది. ఫస్ట్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవుతుంది త్రూ న్యూరల్ ట్యూబ్. నెక్స్ట్ ప్లెజెంటా ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ బేబీని సరౌండ్ చేస్తుంది ఎమ్నోటిక్ సాక్. ఇది సేఫ్టీ జోన్ లాగా ఉంటుంది అన్నమాట. అలానే యోక్ సాక్ అనేది ఇది టెంపరీ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసి అంటిల్ ప్లెజెంటా ఫుల్గా ఫామ్ అయ్యేదాకా ఇది హెల్ప్ అవుతుంది. చిన్న ఎంబ్రియో సైజులో ఇంకా విజిబుల్ కాకపోయినా సరే ఇంటర్నల్గా స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ స్పీడ్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరెవరైనా ఎంబ్రియోని ఫస్ట్ టైం స్కాన్లో చూసారా? ఆ మూమెంట్ గురించి కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఫోర్త్ వీక్ హార్ట్ బీట్ బిగిన్స్ అండ్ లింబ్ బడ్స్ అపియర్ అవుతాయి. ఫోర్త్ వీక్లో బేబీ సైజ్ అప్రాక్సిమేట్లీ ఒక మస్టర్డ్ సీడ్లా ఉంటుంది, అరౌండ్ 2 mm ఉంటుంది. బట్ ఈ స్మాల్ బేబీలో ఒక బిగ్ మెరాకిల్ స్టార్ట్ అవుతుంది, అదే హార్ట్ బీట్ అండి. ఎస్, బేబీ హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది అరౌండ్ 100 times per minute. స్కాన్ చేసినప్పుడు చిన్న హార్ట్ బీట్ సౌండ్ వినిపిస్తుంది. చాలా ఎమోషనల్ మూమెంట్ ఇది. ఆర్మ్స్ అండ్ లెగ్స్కి బేసిక్ షేప్, లింబ్ బడ్స్ అంటారు, విజిబుల్ అవుతాయి అన్నమాట. ఐస్, నోస్, మౌత్ అవుట్లైన్ కూడా కనిపిస్తుంది. మదర్స్కి ఈ టైంలో స్ట్రాంగర్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లైక్ వామిటింగ్, బ్రెస్ట్ టెండర్నెస్, క్రేవింగ్స్. సో మీరు బేబీ హార్ట్ బీట్ ఫస్ట్ టైం విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఒక 1 month, జస్ట్ 4 weeks లైఫ్ ఫుల్గా ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.
zygote to embryo, then embryo to beating heartbeat, ఫార్మింగ్ బ్రెయిన్ అండ్ లిమ్స్. ఇది చాలా సైంటిఫిక్ ప్రాసెస్ అయినా దానిలో ఒక డివిడెంటీ, ఒక బ్యూటీ ఉంటుంది. ఈ టైంలో మదర్స్ ఫిజికల్గా చేంజెస్ ఫీల్ అవుతారు, బట్ ఊమ్లో జరిగే మెరాకిల్ మాత్రం చూస్తే అర్థమవుతుంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ సైన్స్, ఇట్స్ అ స్పిరిచువల్ జర్నీ. చాలామంది దేవుని నమ్మరు. సో ఈ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం ఖచ్చితంగా దేవుడు అనుగ్రహం అని ఫీల్ అవుతారు, జస్ట్ లైక్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ఎమోషనల్ జర్నీ అండి. ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారనుకున్నాను హౌ పవర్ఫుల్ అండ్ డీటెయిల్ ఈవెన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ అని. ఇవన్నీ సైంటిఫిక్ టర్మినాలజీస్లో యూస్ చేశాను, బట్ వాటికి ఆల్టర్నేటివ్ వర్డ్స్ అంటూ ఏం లేవు. సో ఏవైతే టర్మినాలజీస్ ఉన్నాయో అవి కొంచెం మనందరికీ కొత్తగా ఉంటాయి, కానీ కొత్త విషయం నేర్చుకున్నట్టుంటుందని నేను ఆ టర్మినాలజీసే వాడాను. వాటి ప్లేస్లో వేరే ఇంకేమన్నా వర్డ్స్ యూస్ చేసినా కానీ తప్పుగా ఉంటాయి. సో మనందరికీ ఈ టర్మినాలజీస్ కొత్త, బట్ ద థింగ్ ఈజ్ వాటికి ఆ పేర్లే పిలవాలి, వేరే రీప్లేస్ చేయడానికి అసలు ఛాన్స్ లేదు. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను అండ్ చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంత మెరాకిల్, ఒక చిన్న ఎగైన్ స్పర్మ్ ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఈ మెరాకిల్ ఫస్ట్ 1 మంత్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట. హోప్ ఈ ఫస్ట్ మంత్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని మీరు తెలుసుకొని ఉంటారు. నెక్స్ట్ వీడియోలో సెకండ్ మంత్ డెవలప్మెంట్ చూద్దాం, వేర్ బేబీ స్టార్ట్స్ లుక్ లైక్ ఏ టైనీ హ్యూమన్ అండి. సో ఇక్కడ నుంచి మాత్రం నేను ఈ టర్మినాలజీస్ యూస్ చేయకుండా ఇంకొంచెం క్లియర్గా, ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా రీసెర్చ్ చేసి వీడియో చేయాలనుకుంటున్నాను. సో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. అంటిల్ దెన్ స్టే హెల్దీ, స్టే బ్లెస్డ్ అండ్ సెలబ్రేట్ లైఫ్స్ గ్రేటెస్ట్ మెరాకిల్, దట్ ఈస్ మదర్హుడ్. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే యోర్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు యువర్ బేబీస్ హెల్త్ అంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో టేక్ కేర్ సో దట్ మీ బేబీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. Take your family and partners emotional support during this miracle journey. Asal miss avadu, don't be panic and don't be stressed. Finally, congratulations for entering into your motherhood journey.